మంగళగిరి డాన్ బస్కో ప్రేమ్ నివాస్లో పునీత డాన్ బస్కో జ్ఞాపకార్థంగా దివ్య సత్ప్రసాద అద్భుతములు పుస్తకం మొదటి భాగం ఎస్డిబి జి చిన్నబాబు ఆవిష్కరించారు. దివ్య సత్ప్రసాదంను మాత్రమే జీవించి భుజించి జీవించిన వారి జీవిత చరిత్రలు ఈ పుస్తకమునందు గలవని వక్తలు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రచయిత కెఎస్ జోసెఫ్, భారతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అందరికీ వందనం. ఈరోజు ఆయన జ్ఞాపకార్థంగా ఆయన ఈ బుక్ను ఆవిష్కరించడానికి సంతోషిస్తున్నాం. ఆయన అంటే యేసు ప్రభు. యోహాను సువార్త 6వ అధ్యాయం 65 వచనములో నా శరీరం నిజమైన భోజనం, నా రక్తం నిజమైన పానం అని చెప్పి ఉన్నారు. దాన్ని ధృవీకరించడానికి కొందరి జీవితాలను ఈ పుస్తకములో రాసి ఉన్నాం. ఒక దివ్యసప్రసాద అప్పం మాత్రం భుజించి ఏ నీళ్లు త్రాగకుండా కొన్ని సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తుల జీవిత చరిత్ర ఈ పుస్తకంలో ఉంది. దీన్ని చదవటం వలన వారు కూడా క్రీస్తు ప్రభుతో సన్నిహితులుగా ఉండారని నమ్ముతున్నాం. ఈ దివ్య సత్ప్రసాదము అనేటటువంటిది కథోలిక తిరుసభకు ఆయువు పట్టు లాంటిది. కథోలిక తిరుసభలో ఉన్నటువంటి 7 దివ్య సంస్కారాలలో దివ్య సత్ప్రసాదం ఒకటి. ఈ దివ్య సత్ప్రసాదం ద్వారా యేసు ప్రభు నిజంగా మనతో వాసము చేస్తూ ఉన్నారు, మనలోనికి వస్తూ ఉన్నారు, మనం కూడా ఆ యొక్క ప్రభు వలె మారుతూ ఉన్నాము అనేటటువంటి సత్యము దివ్య సత్ప్రసాదం మనకు నేర్పిస్తూ ఉన్నది. యేసు ప్రభు శిలువ మరణ పునరుత్థానాల కంటే ముందు ఒకరోజు కడరా రాత్రి భోజన సమయాన దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించారు అని కథోలిక తిరుసభ నమ్ముతూ ఉన్నది. మరి ఈ పుస్తకాన్ని రచించినటువంటి ఫాదర్ కెఎస్ జోసెఫ్ గారు ప్రత్యేకంగా అభినందనీయులు. అలాగే వారికి సహాయపడినటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ తరుణంలో వారికి అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ పుస్తకాన్ని చదివి ఇంకా దివ్య సత్ప్రసాదం ఎడల నమ్మకాన్ని, భక్తిని ఇంకా అందరూ కూడా పెంపొందించు